నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సెక్షన్లు జరుగుతుంది. ఈసారన్నా మహిళలకు ఇందులో ఇస్తాడో డబ్బులు ఇవ్వడా? ఇస్తాడో ఇయ్యాలో ఆయన హామీలు చేసిన అయితే ఇంతవరకు ఏది ఆడ మహిళలకైతే ఇంతవరకు ఏమి ఇయ్యలేదని అందరికి తెలుసు, దేశానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు, అందరికి తెలుసు. ఈసారన్నా మహిళలకు అన్ని హామీ చేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పేరు నిలబెట్టాలంటే మరి ఇస్తానని ఇయ్యాలి కదా. వాళ్ళకి ఏమి ఇస్తానని వాగ్దానం చేసిండో అవి ఇస్తే బాగుంటాయి. అందరు మహిళలు కూడా ఆయనను పొగుడుతాడు తిట్లకుంటా. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటారు. ఈయన బాధ ఈయనంట అలా మాట ఇచ్చి నువ్వు రాజకీయం ఎక్కినావు అయ్యా. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఫ్రీ బస్ ఇచ్చాను మహిళలకు అంటున్నాడు. అవును, ఫ్రీ బస్ ఎవరు ఇవ్వమన్నారు? ఫ్రీ బస్ ఎవరు ఇవ్వమన్నారు? ఫ్రీ బస్ ఇస్తే మొగటి పిల్లలు కొట్టుకొని బస్ ఎక్కుతానని ఎంతమంది ఇస్తారు? ఆ ఫ్రీ బస్ ఇచ్చే బదులు ఆ మహిళలకు మంచిగా ఒక 2500 3000 ఇచ్చినట్టుంటే వాళ్ళకు బాగుండేది కదా. ఏదైనా వాళ్ళ ఖర్చులకు నీకు బుద్ధిలు ఉంటే ఈ ఫ్రీ బస్సులు పట్టుకొని అలా కొట్టుకోవట్లేదా? ఫ్రీ బస్సులు ఎవరు ఇవ్వమన్నారు? ఆయన ఏదో గెలుతాని కోసం ఇస్తానన్నాడు, ఎక్కినాక అదొక్కటే చూపిస్తాడు. ఆయన చూపించేది ఏం లేదు, ఇస్తానన్నది ఎవ్వరికి ఏమి ఇయ్యలేదు. అందరూ అదే రోజున లేడీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు మన తెలంగాణలో అడగటం లేదా? ఎందుకంటే ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నారు? ఫ్రీ బస్ ఇప్పుడు ఆడవాళ్ళకు పెట్టిండు, మగవాళ్ళకి ఎక్కిచ్చిండు. అదేంది తిట్టని వారా అన్నట్టు ఏదో బూతి శాస్త్రం ఉంది. అలా కాకుండా ఇస్తానన్నా ఇప్పటికైనా 2.5 సంవత్సరాలు అయిందనుకో రేవంత్ రెడ్డి గారే ప్రతి ఒక్కళ్ళు ఇస్తానన్నాయి వాళ్ళకి, ఆడవాళ్ళకే కానీ ఏదే కానీ వాళ్ళకి ఇస్తే బాగుంటది. ఆయన ఇంతవరకు ప్రభుత్వం ఎక్కినప్పటి నుంచి ఎక్కడ కూడా ఒక ఇల్లు కట్టలేడు. ఇందిరా ఇల్లు ఇస్తానన్నాడు, ఎవరికి ఇల్లు ఇవ్వకుండా ఇల్లు కూలుస్తున్నాడు. అదే కదా ఇల్లు ఆయన ఇప్పుడు టిఆర్ఎస్ హామీలు వాళ్ళు కట్టిన ఇల్లు వాళ్ళు కట్టినవి కూడా ఇయ్యకుండా వీళ్ళు కట్టుకొని వాళ్ళు నిమిషించుతుంటే వాళ్ళు కట్టినవి కూలగొట్టి ఉంటుర్రు అని అందరి బాధ. ఏంటంటే వాళ్ళు కట్టుకున్నవి కూడా కూలగొడుతుండ్రు. అలా కూలగొట్టకూడదు కదా, జనాలు ఏడిపించుకుంటా ఉంటారు. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ పేరు చెప్పి ఖమ్మం నిలుగులో కొట్టింది కదా, హామీ ఇచ్చింది, కొన్నే ఇచ్చింది. మిగతాలో ఏటా మొత్తం చెక్ చేసిండట, కింద మీద ఏడ చెక్ చేసినా అందుకే వాళ్ళకు కొంతమంది వరకే ఇచ్చిన మళ్ళా ఆ స్థలంలో కట్టించి డబ్బులు ఇస్తారట. ఆ ఇచ్చినప్పుడు అప్పటి వరకు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు కదా. ఇప్పుడు మన జీవితానికి గ్యారంటీ ఇచ్చిందా భగవంతుడు? మనం గ్యారంటీ జీవితాలు తెచ్చుకున్నావా? ఏం తెచ్చుకోలేదు కదా. వాళ్ళని కూలగొట్టి ఇప్పుడు రోడ్ల మీద ఉంచి నేను ఇస్తా, నేను కడుపుండా పెడతానంటే ఎట్ట కుదురుతుంది? మళ్ళీ ఆ గూడ అవతలకి ఎంత అవుతుంది? ఒట్టి రేకులు వేసుకోవాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి? ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు, నేను అందులోనే ఇచ్చి మళ్ళీ నేను డబ్బులు ఇస్తానంటే కూలగొట్టుడు ఎందుకు, డబ్బులు ఇచ్చుడు ఎందుకు, కట్టించుడు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఇంకా 4 రోజులైతే వర్షాకాలం గాలి దుమ్ము వర్షాలు వస్తాయి, వాళ్ళు ఏడికి పోవాలి? ఇంటికి రాయి కట్టని స్థితిలో ఉన్న వాళ్ళు ఏడికి పోవాలి చెప్పు? వాళ్ళు ఏడికి పోవాలి? అవన్నీ మీరు అంత చదువు అంత ఎమ్మెల్యే ఎంపీలు అయినరు, గా మాత్రం కూడా బీదోళ్ళ గురించి మీరు ఆలోచించకుంటే ఎందుకు ఈ పదవులు, ఎందుకు రాజకీయం? అల్లా ఇచ్చినప్పుడు చూద్దాయి, ఇస్తానని చెప్తాడు. అప్పుడు కూడా నేను ఇస్తాననే అన్నాడు. కడుపులో అన్నం పెడతా అనే చెప్తాడు, కడుపు నిండా పెడతానని చెప్తాడు. చెప్పుడు వరకే, ఇచ్చిన వరకే ఏం లేదు. అది ఇచ్చినప్పుడు చూద్దాం. వచ్చినప్పుడు ఏది ఫ్రీ గ్యాస్ ఏది ఏడ ఉంది? ఏమ్మకు ఫ్రీ గ్యాస్ ఇంకా 200-300 ఎగిచ్చిండు. ఆ మోడీ పుణ్యాన ఎక్కడో గ్యాస్ అంతా ఏదో ఆడ యుద్ధాలు ఆగిపోతే ఇలా ఆయన పుణ్యాన ఆడ అక్కలు గ్యాస్ ఏడో అక్కడ తిప్పల పడి తెచ్చి ఆయన ఇస్తుండు, ఇల్లు తిరిగి ఇస్తుండు. మరి కాంగ్రెస్ ఆయన వచ్చి ఇస్తాడా? మోడీని ప్రతి ఒక్కళ్ళు అంటారు కానీ ఆయన లేకుంటే ఇలా గ్యాస్ మీద ఏడేళ్ళకిచ్చుకుంటారు. అందరు పోయి కట్టెల పొయ్యి మీద, హోటళ్ళు కట్టెల పొయ్యి మీద కూడా వంటలు చేసి పెడుతుంది. ఆ మాత్రం కూడా తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు దాని గురించి ఒక్కళ్ళన్నా ఎత్తినరా? గ్యాస్ రావట్లేదు, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయని ఒక్కళ్ళన్నా మాట్లాడ పాపాన పోయారా? మరి అది లేదు ఇది లేదు, పెట్టడాయన పెడతానే ఉండు. ఆయన లేనిది కాంగ్రెస్ లేదు, ఆయన లేనిది అసలు ఏమి లేదు. ప్రశ్నించాలి అసెంబ్లీలో అయితే ప్రజలకు ఇస్తారన్న హామీల గురించి ప్రశ్నించకుండా వాకౌట్ అంటే వెళ్ళిపోతుంది అసెంబ్లీలో మాట్లాడుతుంది. దాని గురించి ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడుతూనే ఉంది కదా, వెళ్ళిపోతుండే మధ్యలోకి పథకాల నుంచి అడుగుతుంటే మైక్ కట్ చేస్తున్నారని చెప్పి బయటకి. మరి అన్ని అడుగుతుంటే ఇప్పుడు అసెంబ్లీలో దేశం అంతా చూస్తారు కదా, అన్ని అడుగుతుంటే కట్ చేసి పోకుంటే ఏం చేస్తారు? అట్లా ఎట్లా నిలబడతాడు? అన్ని అడుగుతా ఉంటారు అనుకో. మాట్లాడతారా కేటీఆర్? మైక్ ఇస్తేనే మాట్లాడుతుంటే గొంతుంది కానీ ఎందుకు పోతుండో అది నీకు తెలియదు కొంతమందికి. ఆయన బాగానే కౌంటర్ ఇస్తాడు,
ఎందుకు పోతుండో అక్కడ మనకు తెలియదు కదా, బయట పెట్టడానికి అన్ని బయటపడతాయి. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వస్తలేడు? ఎందుకు రాడని ఎందుకు అనుకుంటున్నారు? 2.5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రాలేడు. వస్తాడు. ఎప్పుడు అయిపోయినాకనా? అయిపోయాక ఎందుకు వస్తాడు? ఎలక్షన్ల ముందు మళ్ళీ వచ్చి నాకు ఓటేయండి అని చెప్తాడా? వస్తాడు. ఆయన లేనిది ఇవాళ పల్లెటూరులో అందరూ నిమిషద్దంగా పంపుల కిందనో దాని కిందనో స్థానాలు బోనాలు చేస్తాం. ఆయన పెట్టిన భిక్ష ఇప్పుడు పోనీ కాంగ్రెస్ వచ్చినాక ఏం పెట్టారో ఏందో చెప్పవని అసెంబ్లీలో అవును, ఆయన ఏం పెట్టాడు ప్రశ్నించాలి కదా, ఆయన ప్రతిపక్షం అడగాల. కేటీఆర్ అసలు మధ్యన ఎందుకు పోవాలా? కేటీఆర్ అట్లా పోతే మరి ముందు మళ్ళీ టీఆర్ఎస్ ఎట్లా తెచ్చుకుంటాడట? ఇప్పుడు కేటీఆర్ అట్లా పోకూడదు. కేసీఆర్ కూడా వచ్చి అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు అట్లా మనం ఏదో తప్పు చేసినామా, దొంగలమా? ఎందుకు ఉండాలా? అక్కడ వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు కవితమ్మ కూడా అక్కడక్కడ ఏదో అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతుంది కదా, ఆడపిల్ల మాట్లాడుతుంటే మరి మీరుండే ఏం చేస్తారు? దీక్ష చేసింది మన ఖమ్మం ప్రజలకు. అవును, ఆమె బాగా చేసిందని నేను చాలా సార్లు మీడియాలో చెప్పినా. అదే ప్రకారంగా భయపడొద్దు. మీరు ఒక మినిస్టర్ సరే టిఆర్ఎస్ లో మీరే కదా ఫస్ట్, మీరే దేనికైనా యుద్ధం చేయాలా, మాట్లాడాలి, పేదవాళ్ళకు సాధవాళ్ళకు న్యాయం చేయాలి. మళ్ళీ ఎట్లా కొత్త పార్టీ పెడతా అంటుంది, దాని గురించి ఏమంటారు? కవిత కొత్త పార్టీ పెడితే బాగుంటదని మేము అందరం అనుకుంటున్నాము. తండ్రికి పోటీగా నిలబడితే తండ్రికి పోటీ అంటే దానిదే ఉంది. తండ్రికి పోటీ కూడా రావచ్చు. ఎంతమంది రావట్లేదు. ఇప్పుడు అప్పుడు చచ్చిపోయిన ఇందరమ్మ రాలేదా తండ్రికి పోటీకి? అంతే అనుకోవచ్చు. ఒకవేళ ఆమె సీఎం అయితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? రాష్ట్రం పరిస్థితి ఏంటంటే ఓట్లు వేసిన వాళ్ళకి తెలియాలి ఎవరిని నిలబెడితే బాగుంటుందా. ఓటు వేసేటప్పుడు నేనేమంటా, ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే మాకు బాగుంటుందా అని ఆలోచించి చేసుకోవాలి. ఏ పని చేసినా ప్రతి ఒక్కరు రెడ్డి ప్రభుత్వం మీద లాస్ట్ నువ్వు ఏం చెప్తావు? ఒక 2 నిమిషాలు చెప్పాలంటే ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవద్దు, వెళ్ళిపోకుండా నిలబడి మాట్లాడాలి. అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? నిలబడి మాట్లాడాలి. ఇప్పుడు ప్రజలకు నువ్వు ఏం చేసినావు అని అవన్నీ అడుగుతాడు కాబట్టి మళ్ళీ అదే ప్రకారంగా మాట్లాడాలి, అడగాలి. ఆయన నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉందా? కాంగ్రెసా? ఇలాంటి ఖమ్మంలో ఎక్కడెక్కడ ఇల్లు కొలగలుగుతుంటే మళ్ళీ 10 ఏళ్ళు ఆయనే వెళ్తాడని నేను ప్రతిసారి చెప్తున్నా. మళ్ళీ రేవంత్ రెడ్డి పక్కా వస్తారు, మీరు రాసి పెట్టుకోండి. 2.5 సంవత్సరాలు బోనస్ ఇస్తారు నాకు అంటున్నారు. బోనస్ మీదనే మళ్ళీ డబల్ గెలిచి ఆయనే ఉండాలని మేమందరం అనుకుంటున్నాం. ఎందుకు అంత నచ్చిందా మీకు రేవంత్ రెడ్డి? ఆ ఆయన పాలన నచ్చిందా? మరి బస్సు ఫ్రీ పెట్టిండు కదా, ఏంటంటే అట బస్ ఎక్కి మేము హాయిగా పోతుంటాను. మీకు తెలియటం లేదారా? మరి ఇప్పుడు స్టూడెంట్స్ కి స్కూటీ ఇస్తాడు కదా, మరి ఆ సంగతి ఏంటి? ఇస్తాడు. ఇప్పుడు ఇంకా అలా అసెంబ్లీ అవన్నీ అయినాక వీళ్ళందరికీ మనిషికి ఒక స్కూటీ, ఆడపిల్లలకు కూడా ఇస్తానని పెట్టుకుండు. ఈసారి అన్ని ఇస్తాడు. మళ్ళీ గెలిచే ముందు అన్ని చేస్తాడమ్మా. ఎందుకు అనుకుంటున్నారు? మరి ఆయన దగ్గర పైసలు లేవంటుండు. మరి సినీ ప్రముఖులకు అవార్డులు ఇచ్చుకుంటే లక్షలు ఇట్లా వచ్చి వాళ్ళకి ఇద్దానికి వస్తాయి. పేదవారికి కడుపు నింపడానికి ఎవరికి రాదు. వాళ్ళకి ఇద్దానికి వస్తాయి. అది వాళ్ళు ఆలోచించాలి. ఇలా నీకు చదువు, ఇలా రాజకీయం, నిన్ను ఓట్లేసి గెలిపించారంటే అది ఎవరు పెట్టిన భిక్షో, ఎవరు నీకు పట్టాభిషేకం కట్టిర్రో నీకు తెలియదా? వాళ్ళకి పెట్టే బదులు ఈ బీద వారికి పెడితే నువ్వు 100 సార్లు మళ్ళీ ఎక్కుతావు. నీ 100 సార్లు ఎక్కినాక ఇక ఇదే అమ్మాయిలు చంపుకోవటం, అబ్బాయిలు చంపుకోవటం ఇవే వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, థాంక్యూ.